లేకపోతే పంచాయతీల స్టేషనా? పోలీస్ స్టేషన్‌లలో బాధితులకు న్యాయం జరగాలి. అంతే తప్ప నిందితుల మీద సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది పోలీసులకు, స్థానిక పోలీసులకు. సో, ఆ విషయం మీద మరి మేము ఉన్నతాధికారులకు చెప్పాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎస్పీ శ్రీమతి నితికా పంత్ గారి దగ్గరికి మేము వచ్చినాం. పోలీస్ స్టేషన్ అంటే బాధితులకు అండగా ఉండాలి. నిందితులకు అండగా గాదు గదా! నిందితులకు ఇక్కడ కొండంత అండగా ఉండి, వాళ్ళు మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి అనే స్థాయికి పోలీసోళ్ళు వచ్చిండ్రంటే ఇక ఎక్కడుంది న్యాయం? ఈ నిందితులు మామూలోళ్ళు గాదు. గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను పట్టపగలే చట్టం అంటే భయం లేకుండా దాడి చేసినోళ్ళు. అదే విధంగా ఆనాటి మాజీ ఎమ్మెల్యే అండదండలు చూసుకొని ఘోరంగా గ్రామాల్లో దౌర్జన్యం చేసినోళ్ళు. 2023 అసెంబ్లీ ఎలక్షన్‌లో ఒక వ్యక్తిని గొడ్డలితో పూర్తిగా నరికి చంపడానికి ప్రయత్నం చేసినోళ్ళు. అదే విధంగా ఈ రుక్కం సతీష్ అనే వ్యక్తిని బస్సులో నుంచి గుంజి కొట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు. మళ్ళీ నిన్న ఆయన లేని సమయం చూసి ఎన్నికల్లో ఓడిపోయిన కసితోని వచ్చి మళ్ళీ వాళ్ళ భార్య మీద అత్యాచారానికి ప్రయత్నం చేసిన దుర్మార్గులు. వీళ్ళను పోలీసోళ్ళు సానుభూతి తెలపడం ఏందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు.